2025లో ఒక కొత్త స్టార్ బోర్న్ అయింది ఇన్వెస్ట్‌మెంట్ వరల్డ్‌లో. ఆ స్టార్ పేరే వెండి, సిల్వర్. ఇదొచ్చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టార్ యాక్చువల్లీ. మనం లాస్ట్ ఇయర్ గోల్డ్ బాగా పెర్ఫార్మ్ చేసింది. బట్ లేట్‌లీ వెండి మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూగా గాని, దాని ప్రైజింగ్‌లో గాని చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తా ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టార్. ఎవరైతే వెండిలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ వండర్‌ఫుల్‌గా పెరిగాయి. ఈవెన్ యాస్ రీసెంట్‌లీ యాస్ యెస్టర్‌డే అండ్ ఇవాళ కూడా వెండి రికార్డ్ హైలో హ్యూజ్ గ్రోత్ ఈ సంవత్సరంలో 50% ప్లస్ పెరిగింది. అండ్ ఈవెన్ గోల్డ్‌ని కూడా బీట్ చేసింది. ఏది వెండి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ అందరూ ఇన్వెస్టర్స్ చెప్తా ఉన్నారు. అందరూ గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్స్ చెప్తా ఉన్నాయి. వెండి ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయబోతా ఉంది. ఎగ్జాంపుల్ నిన్న ఒక పాపులర్ బుక్ ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ బుక్ 'రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్' అని. సో, ఇది బుక్ రాసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కియోసాకి వెరీ ఫేమస్ అతను ఆథర్. ఆయన కూడా నిన్న ఒక ట్వీట్ వేశాడు అందులో నా దగ్గర ఇవాళ $100 ఉంటే ఒక 1.5 ఇయర్‌లో $500 అయ్యే అవకాశం ఉంది సిల్వర్‌లో పెడితే అని. అది ఎంతవరకు నిజమా అనేది తెలీదు. బట్ సిల్వర్ అనేది అంత మెయిన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సిల్వర్ పెర్ఫార్మ్ చేసింది? ఇండియన్ ఇన్వెస్టర్స్ సిల్వర్‌ని మన ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడొచ్చా? చూస్తే ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎక్స్‌పెక్ట్ చేశాక ఎంతవరకు నీ పోర్ట్‌ఫోలియోలో ఉంచాలి? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకటి మనం చూసుకుంటే ఫినామినల్ రిటర్న్స్ నియర్లీ 58-60% ఇయర్ టు డేట్. ఈ సంవత్సరం 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్రెడీ సిల్వర్ గ్రోత్ ఇచ్చేసింది. గోల్డ్ 47% పెరిగితే ఇంకొక 14-15% ఎక్కువగా పెరిగింది సిల్వర్. ఈవెన్ నిఫ్టీ ఈ సంవత్సరం మాత్రం ఓన్లీ 4% మాత్రమే పెరిగింది యాస్ ఆన్ టుడే. సో, నిఫ్టీ కన్నా 15 రెట్లు ఎక్కువగా సిల్వర్ రిటర్న్స్ ఇచ్చింది 2025లో ఫస్ట్ 9 నెలలు. సిల్వర్ కూడా ఇవాళ చూసుకుంటే దగ్గర దగ్గర 1,44,000 ఎంసీఎక్స్‌లో ట్రేడ్ అవుతా ఉంది. రికార్డ్ హై. అనలిస్ట్ ప్రొజెక్షన్స్ ప్రకారం చూసుకుంటే 1,70,000 నుంచి 1,75,000 పర్ కేజీ ఈ సంవత్సరానికి అవ్వచ్చు అని ఈ సంవత్సరం చివరి నుంచి ఇంకొక 6 నెలల వరకు మొత్తం మాక్సిమం అవ్వచ్చు అనే ప్రెడిక్షన్ చాలా మంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. గ్లోబల్ ఆల్సో ఇండియన్ డొమెస్టిక్ మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానియండి, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ కూడా సిల్వర్స్ ఇన్వెస్ట్మెంట్స్‌లో అది ఈటీఎఫ్‌లో అయ్యుండొచ్చు, కాయిన్స్‌లో అయ్యుండొచ్చు, ఫ్యూచర్స్‌లో అయ్యుండొచ్చు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. డబ్బులు పంప్ చేస్తా ఉన్నారు. సిల్వర్ ఎంసీఎక్స్ ఎక్స్‌చేంజ్‌లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాల్యూమ్స్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది.